ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వాస్తు శాస్త్ర ప్రకారము గృహ నిర్మాణం అనునది తూర్పు 90 డిగ్రీస్ లేదా 80-90 డిగ్రీస్ మధ్యన ఉండేటువంటి విధంగా చూసుకొని గృహ నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. మనకు 80-90 డిగ్రీస్ మధ్యలో ఉన్నా పర్వాలేదు. కరెక్ట్ 90 డిగ్రీస్ ఉన్నా కూడా ఓకే. ఇప్పుడు కరెక్ట్ 90 డిగ్రీస్ ఉంటే అది తూర్పు చూపు అనేటువంటిది అవుతుంది. 80-90 డిగ్రీస్ మధ్యలో ఉంటే తూర్పు ఈశాన్యపు చూపులో పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది అయినా మంచిదే. ఇట్లా తూర్పు 90 డిగ్రీస్ ఉన్నా ఎక్సలెంటే. ఈ విధంగా ఇటువంటి డిగ్రీలలో మీరు గనక గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఇది శుభసూచకంగా ఉంటుంది. ఎందుకంటే వాస్తు అనేటువంటిది డైరెక్షన్స్ మీద, డిగ్రీల మీద, పంచభూతాల మీద, నవగ్రహ స్థానాల మీద, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటి మీద ఆ వాస్తు అనేటువంటిది ఆధారపడి పనిచేస్తా ఉంటుంది. కాబట్టి డిగ్రీలు, దిక్కులనేటువంటివి చాలా ముఖ్యం. అయితే మీకొచ్చినటువంటి డౌట్ ఏందంటే, మరి 90 డిగ్రీలు దాటి ఉన్నటువంటి భూములలో మరి ఎట్లా సార్ ఎట్లా మేము ఇల్లనేటువంటిది కట్టుకోవాలనేటువంటి డౌట్ మీకొస్తా ఉంటంటది. అయితే 90 డిగ్రీలు దాటితే 90, 100, 110, 120, 135 ఈ విధంగా చూస్తే తూర్పు ఆగ్నేయం లేదా ఆగ్నేయపు చూపు అనేటువంటిది వస్తా ఉంటాంటది. కాబట్టి అయితే దీనికి ఎటువంటి పరిష్కారం అనేటువంటిది ఉంటుందంటే, మేము ప్రత్యక్షంగా వచ్చి మీరు గృహ నిర్మాణం గావించుకునేటువంటి స్థలాన్ని చూసి, అక్కడ దిక్సూచి ఏసి చూస్తే, అది ఎన్ని డిగ్రీలు ఆగ్నేయం అనేటువంటిది టిల్ట్ అయితుందో, దాన్ని బట్టి మీకు గృహ పథకం అనేటువంటిది ఇవ్వడం ఉంటుంది. మాక్సిమమ్‌గా 90 డిగ్రీస్ వచ్చేటువంటి విధంగానే 80-90 డిగ్రీస్ వచ్చేటువంటి విధంగానే మనము గృహ నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. మిగిలినటువంటి ఖాళీ స్థలం ఉంటే వదిలేసుకోవడం ఉత్తమము అనేటువంటిది ఈ ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. వాస్తు అనేటువంటిది ఒక వాక్యంలో చెప్పేటువంటిది కాదండి. ఇది ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాంటది. కాబట్టి షార్ట్ వీడియోస్ గూడా ఎవరు వాస్తుకు సంబంధించినవి చూడలేరు. కాబట్టి వాస్తు అనేటువంటిది నిగూఢమైనటువంటి రహస్యాలను కలిగి ఉంటుంది. ఒక దిక్కుకు లింకప్ అయి అనేటువంటిది ఉంటుంది. సో, 90 డిగ్రీస్ వచ్చేటువంటి విధంగా మీరు గనుక ఇల్లును అది చేసుకున్నట్లయితే అంటే 90 డిగ్రీస్ వచ్చేటువంటి విధంగా మీరు గృహ నిర్మాణం గనుక చేసుకున్నట్లయితే అత్యంత శుభప్రదంగా ఉంటుంది. 80-90 డిగ్రీస్ ఉన్నా గూడాము ఓకే.